ఓం శాంతి. ఏప్రిల్ 21వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 30/3/1999 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకుని బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. ఈరోజు బాబ్దాదా ప్రతి పుత్రుని మస్తకంపై 3 రేఖలను చూస్తున్నారు. అందులో మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. పరమాత్మ పాలన యొక్క ఈ భాగ్యము పూర్తి కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమ యుగంలో తప్ప పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. రెండవది పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ. పరమాత్మ చదువు ఎంత గొప్ప భాగ్యం అంటే స్వయం పరమాత్మ శిక్షకునిగా అయ్యి చదివిస్తున్నారు. మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులున్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా, ప్రాప్తుల జాబితా ఎంత పెద్దదిగా ఉంది. కనుక ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 రేఖలు మెరుస్తున్నాయి. ఇటువంటి భాగ్యశాలి ఆత్మగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు కేవలం ఈ రేఖలనే కాక వీటితో పాటు బాబ్దాదా పిల్లల నిశ్చయం యొక్క ఆధారంపై ఆత్మిక నశాను కూడా చూస్తున్నారు. పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ఆత్మిక నశ కలిగిన ఆత్మలుగా ఉన్నారు. పూర్తి విశ్వంలో మరియు పూర్తి కల్పంలో మీరు అందరికంటే హయ్యెస్ట్, అత్యంత ఉన్నతులు, మహాన్ మరియు హోలియెస్ట్ ఆత్మలు, అత్యంత పవిత్రులు. తనువు నుండి మనసు నుండి కూడా మీ వంటి పవిత్ర ఆత్మలుగా, దైవీ రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా మరెవ్వరూ తయారవ్వరు. కనుక మీరు హయ్యెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా, అంతేకాక రిచెస్ట్ కూడా అయ్యారు. బాబ్దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు స్మృతిని ఇప్పించేవారు మరియు నషాతో వార్తాపత్రికలలో కూడా ఓం మండలి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైనదని వేయించారు. ఇది స్థాపనా సమయంలో మీ అందరి మహిమ. ఎంత పెద్ద మల్టీమిలియనీర్ అయినా ఒక్క రోజులో మీ వంటి రిచెస్ట్గా అవ్వలేరు. ఇంత రిచెస్ట్గా అయ్యేందుకు సాధనమేది? చాలా చిన్న సాధనము. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకు ఎంతో శ్రమ చేస్తారు. కానీ మీరు ఎంతో సహజంగా సంపన్నంగా అవుతూ ఉంటారు. సాధనమేదో మీకు తెలుసు కదా. కేవలం చిన్న బిందువు ఉంచాలి, అంతే. బిందువు పెట్టగానే సంపాదన జరుగుతుంది. ఆత్మ కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. అంతేకాక డ్రామాగా భావించి ఫుల్ స్టాప్ ఉంచడం కూడా బిందువే. బిందువైన ఆత్మను గుర్తు చేసుకున్న వెంటనే సంపాదన పెరిగిపోతుంది. లౌకికంలో కూడా చూడండి, బిందువు ద్వారానే సంఖ్య పెరుగుతుంది. 1 తర్వాత 0 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది. 2 సున్నాలు, 3 సున్నాలు, 4 సున్నాలు ఇలా పెట్టుకుంటూ వెళ్తే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనుక మీ సాధనము ఎంత సహజమైనది. నేను ఆత్మను,
ఈ స్మృతి యొక్క బిందువును పెట్టడం అనగా ఖజానా జమ అవ్వడం. తర్వాత తండ్రి స్మృతి అనే బిందువు పెట్టగానే ఖజానా జమ అయిపోతుంది. కర్మలో సంబంధ సంపర్కంలో డ్రామా అనే బిందువును పెట్టండి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టగానే ఖజానా పెరిగిపోతుంది. కనుక చెప్పండి, పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు బిందువు పెడతారు? బిందువు పెట్టడం ఎంత సహజము? ఏమైనా కష్టముందా? బిందువు ఉంచేటప్పుడు జారిపోతుందా ఏమిటి? సంపాదన కోసం కేవలం బిందువు పెడుతూ వెళ్ళండి అనే సాధనాన్ని బాబ్దాదా మీకు నేర్పించారు. మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తే ఒక చేతి చప్పట్లు కొట్టండి. పక్కాగా వస్తుంది కదా? లేక అప్పుడప్పుడు బిందువు జారిపోతూ అప్పుడప్పుడు పెడుతున్నారా? బిందువు పెట్టడం అన్నిటికంటే సహజము. ఎవరైనా అంధులుగా ఉన్నవారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే అది బిందువుగా అయిపోతుంది. మీరైతే త్రినేత్రులు కదా, కనుక ఈ 3 బిందువులను సదా ఉపయోగించుకోండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది? రాసి చూడండి, వంకరగా ఉంది కదా. బిందువైతే ఎంత సహజము. కనుక బాబ్దాదా భిన్న భిన్న రూపాలతో పిల్లలను సమానంగా తయారు చేసేందుకు విధిని, పద్ధతిని వినిపిస్తూ ఉంటారు. విధి అయితే ఒక్కటే, బిందు ఉంచడం. ఇక వేరే విధి ఏదీ లేదు. విదేహిగా అయ్యేందుకు కూడా విధి బిందువుగా అవ్వడం. అశరీరిగా అయ్యేందుకు, కర్మాతీతంగా అయ్యేందుకు అన్నిటికీ విధి బిందువుగా అవ్వడమే. కనుక బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, అమృతవేళ బాబ్దాదాతో మిలనం చేస్తూ, ఆత్మిక సంభాషణ చేస్తూ మరియు కార్యంలోకి వచ్చేందుకు ముందు 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై దిద్దుకోండి. అలాగని ఎర్ర తిలకంతో బిందువులు దిద్దుకోవడం ప్రారంభించకండి. స్మృతి తిలకాన్ని దిద్దుకోండి. తర్వాత ఏ కారణంతోనైనా ఈ స్మృతి తిలకం చెరిగిపోకుండా చూసుకోండి. తిలకము అవినాశిగా చెరిగిపోకుండా ఉందా? బాబ్దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తున్నారు. ఎంతో ప్రేమతో పరుగు పరుగున మిలనం చేసేందుకు వచ్చి చేరుకుంటారు. అంతేకాక ఈరోజు హాల్లో కూడా మిలనం చేసేందుకు ఎంతో శ్రమతో, ఎంతో ప్రేమతో నిద్రను, దాహాన్ని కూడా మరిచి మొదటి నెంబరులో సమీపంగా కూర్చోవాలనే పురుషార్థం చేస్తారు. బాబ్దాదా అన్నీ చూస్తారు. ఏమేం చేస్తారో ఆ డ్రామా అంతా చూస్తారు. బాబ్దాదా పిల్లల ప్రేమపై బలిహారి కూడా అవుతారు. అంతేకాక పిల్లలకు చెప్తున్నారు, ఎలాగైతే సాకారంలో మిలనం చేసేందుకు పరుగు పరుగున వస్తారో అలాగే తండ్రి సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థం చేయండి. ఇక్కడ కూర్చునేందుకు అందరికంటే మొదటి నెంబరు లభించాలని అనుకుంటారు కదా. అందరికీ అయితే లభించదు. ఇది సాకార ప్రపంచము కదా. కనుక సాకార ప్రపంచంలో నియమాలను ఉంచాల్సే వస్తుంది. బాబ్దాదా ఆ సమయంలో అందరూ ముందు ముందు కూర్చోవాలని అనుకుంటారు. కానీ అది జరుగుతుందా? జరుగుతూ కూడా ఉంది. కానీ ఎలా? వెనుక ఉన్న వారిని బాబ్దాదా
సదా తన నయనాలలో ఇమిడి ఉన్నట్లు చూస్తారు. నయనాలు అన్నిటికంటే సమీపంగా ఉంటాయి. కనుక మీరు వెనుక కూర్చోలేదు, కానీ బాబ్దాదా నయనాలలో కూర్చొని ఉన్నారు. మీరు కంటి పాపలు. వెనుక ఉన్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీరంతో వెనుక కూర్చొని ఉన్నారు గాని ఆత్మ అందరికంటే సమీపంగా ఉంది. అంతేకాక బాబ్దాదా అందరికంటే ఎక్కువగా వెనుక ఉన్న వారినే చూస్తారు. చూడండి, సమీపంగా కూర్చున్న వారిని ఈ స్థూల నయనాలతో చూసే అవకాశముంది, కానీ వెనుక ఉన్న వారిని ఈ నయనాలతో చూసే అవకాశం లేదు. కనుక బాబ్దాదా నయనాలలో ఇముడ్చుకుంటారు. బాబ్దాదా చిరునవ్వుతూ ఉంటారు. 2 గంటలవ్వగానే లైన్ ప్రారంభమైపోతుంది. పిల్లలు నిల్చొని అలసిపోతారని కూడా బాబ్దాదా భావిస్తారు. కనుక బాబ్దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. కాళ్లకు మసాజ్ అయిపోతుంది. బాబ్దాదా చేసే మసాజ్ చూశారు కదా, అది చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. ఈరోజు అందరూ సీజన్ యొక్క చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగున వచ్చి చేరుకున్నారు. మంచిది. తండ్రిని కలుసుకోవాలన్న ఉమంగ ఉత్సాహాలు సదా ముందుకు తీసుకెళ్తాయి. కానీ బాబ్దాదా పిల్లలను ఒక్క సెకండు కూడా మర్చిపోరు. తండ్రి ఒక్కరే. పిల్లలు అనేక మంది ఉన్నప్పటికీ అనేక మంది పిల్లలను కూడా ఒక్క సెకండు కూడా మర్చిపోరు. ఎందుకంటే మీరు తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడో దేశ విదేశాల మూలల నుండి తండ్రే మిమ్మల్ని వెతికారు. మీరు తండ్రిని వెతకగలిగారా? భ్రమిస్తూ ఉండినారు, కానీ దొరకలేదు. అయితే తండ్రి భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలలో ఎక్కడెక్కడ తండ్రి పిల్లలున్నారో అక్కడి నుండి వెతికారు. తనవారిగా చేసుకున్నారు. నేను తండ్రివాడిని, తండ్రి నావారు అని పాట పాడతారు కదా. జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు. అందరి మస్తకంలో జ్యోతిర్బిందు అనే ఒకే ఆత్మిక రంగును చూశారు. డబల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? తండ్రి జాతినేమైనా చూశారా? నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, శ్యామంగా ఉన్నారా, అందంగా ఉన్నారా అని ఇవేవి చూడలేదు. వీరు నావారని మాత్రమే చూశారు. కనుక చెప్పండి, తండ్రికి ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? ఇరువురికి ఉంది. పిల్లలు కూడా జవాబు ఇవ్వడంలో తెలివైన వారు. పిల్లలంటారు, బాబా, ప్రేమ ఆకర్షిస్తుందని మీరే అంటారు కదా. కనుక మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంది, కనుకనే ఆకర్షించింది. పిల్లలు కూడా తెలివైన వారు. అంతేకాక పిల్లలు ఇంత ధైర్యము, ఉమంగ ఉత్సాహాలు ఉంచుకున్నారని తండ్రి సంతోషిస్తున్నారు. బాబ్దాదా వద్దకు చాలామంది పిల్లల 15 రోజుల రిజల్ట్ వచ్చింది. చాలామంది పిల్లలు అటెన్షన్ ఉంచుకున్నారనే విషయాన్ని నలువైపుల నుండి వచ్చిన రిజల్టులో బాబ్దాదా గమనించారు. అయితే స్వయం కూడా ఎంత పర్సెంటేజ్ కోరుకుంటున్నారో అంత లేదు.
కానీ అటెన్షన్ అయితే ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థి పిల్లలు మనసులోనే తమ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ గమ్యానికి చేరుకునేస్తారు. కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా ఒకసారి సోమర్తనానికి మరొకసారి నిర్లక్ష్యానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా ఇస్తున్నారు. వారి విశేషమైన స్లోగన్ అయిపోతాంలే అయిపోతాంలే అని అంటారు. అవ్వాలి అని కాదు, అవుతాంలే అని అంటారు. అయిపోతుందిలే అని అనుకోవడం నిర్లక్ష్యతనం. అవ్వాల్సిందే అనేది తీవ్ర పురుషార్థం. బాబ్దాదా ప్రతిజ్ఞలైతే చాలా వింటారు. మాటి మాటికి చాలా మంచి ప్రతిజ్ఞలను చేస్తారు. పిల్లలు ఎంత మంచి ధైర్యంతో ప్రతిజ్ఞలు చేస్తారంటే ఆ సమయంలో బాబ్దాదాకు కూడా పిల్లలు దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తారు. తండ్రి కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ చేయడం అంటే పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని తీసుకోవడం. ఒకవేళ లాభం లేకుంటే ఆ ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే. కనుక భలే ప్రతిజ్ఞ చేయండి, అయినప్పటికీ దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తారు కదా. దాంతోపాటు తీవ్ర పురుషార్థమనే లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖిగా అవ్వండి. సమయానుసారంగా మనస్సు యొక్క సంబంధ సంపర్కాల యొక్క లెక్కాచారాలేవైతే మిగిలిపోయాయో వాటిని జ్వాలాస్వరూపంతో భస్మం చేసుకోండి. లగన్ అయితే ఉంది. ఇందులోనే బాబ్దాదా కూడా పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు తపనను లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము అత్యాచారము యొక్క అగ్ని ఉంటుంది. రెండవ వైపు పిల్లలైన మీ శక్తిశాలి యోగము అనగా లగన్ యొక్క అగ్ని జ్వాలారూపంలో ఉండడం అవసరం. ఈ జ్వాలారూపము భ్రష్టాచారము మరియు అత్యాచారము యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. మీ లగన్ జ్వాలారూపంతో ఉండాలి, అనగా యోగము శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఈ స్మృతి అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది. రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తి ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది, రెండవ వైపు శీతలంగా కూడా చేస్తుంది. బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. నేను యోగమైతే చేస్తాను, బాబా తప్ప మరెవ్వరూ లేరని పిల్లలంటారు. ఇదైతే చాలా మంచిది. కానీ సమయానుసారంగా ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వండి. స్మృతి చిహ్నంలో శక్తులకు ఏదైతే శక్తి రూపము, మహాశక్తి రూపము, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. పాండవులు గాని శక్తులు గాని అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు. మీరు సాగరము కాదు, నదులు, జ్ఞానగంగలు. కనుక జ్ఞానగంగలు ఇప్పుడు మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా ఆత్మలను పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేయండి. ఇదే వర్తమాన సమయంలో బ్రాహ్మణుల కర్తవ్యము. ఈ సంవత్సరంలో ఏ సేవ చెయ్యాలని పిల్లలందరూ అడుగుతున్నారు.
కనుక బాబ్దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సమయానుసారంగా పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను అన్నిటినీ పిల్లలకిచ్చేసి స్వయం వానప్రస్థులుగా అయిపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయ ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల పట్ల ఉపయోగించండి. సమయాన్ని, సంకల్పాలను మీ పట్ల తక్కువగా ఉపయోగించండి. ఇతరుల పట్ల ఉపయోగించడం ద్వారా మీరు స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తం అవుతారు. మనసా సేవ, వాచా సేవ మరియు అన్నిటికంటే ఎక్కువగా బ్రాహ్మణులు గాని ఇతరులు గాని ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి మాస్టర్ దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. నిస్వార్థంగా అయ్యి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందం యొక్క అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి, ఇవ్వండి. ఇవ్వడం అంటే స్వతహాగానే తీసుకోవడం. ఎవరు ఏ సమయంలో, ఏ రూపంలో మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఖాళీగా వెళ్ళరాదు. ఎలాగైతే బ్రహ్మబాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా ఒకవేళ పిల్లలెవరైనా ఎదురుగా వస్తే వారు ఏదో ఒక అనుభూతి చేయకుండా ఖాళీగా వెళ్ళేవారు కాదు. కనుక ఎవరు వచ్చినా కలిసినా వారికి ఏదైనా ఇచ్చానా లేక ఖాళీగా వెళ్ళారా అని చెక్ చేసుకోండి. ఖజానాలతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు. తరగని అఖండ దాతలుగా అవ్వండి. ఎవరైనా అడిగితే ఇస్తామని అనుకోరాదు. దాతలు ఎప్పుడూ వీరు అడిగితే ఇస్తామని అనుకోరు. తరగని మహాదానులు. మహాదాతలు స్వయమే ఇస్తారు. కనుక ఈ సంవత్సరము మొదట మహాదాతగా అయ్యే సేవను చేయండి. దాత ద్వారా లభించిన దానిని మీరు ఇస్తారు. బ్రాహ్మణులెవ్వరూ బికారులు కాదు, సహయోగులు. కనుక బ్రాహ్మణులు పరస్పరంలో ఒకరికొకరు దానం ఇవ్వరాదు, సహయోగం ఇవ్వాలి. ఇదే మొదటి నెంబరు సేవ. బాబ్దాదా విదేశీ పిల్లల శుభవార్తను విన్నారు. బాబ్దాదా చూశారు, ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపజేసేందుకు బాబ్దాదా మైక్ అనే పేరు ఏదైతే ఇచ్చారో విదేశీ పిల్లలు పరస్పరము కలిసి ఈ కార్యం చేశారు. అంతేకాక ప్లాన్ తయారయ్యిందంటే ప్రాక్టికల్లో జరగాల్సిందే. కానీ భారతదేశంలో కూడా ఏవైతే 13 జోన్లు ఉన్నాయో ప్రతి జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేషమైన నిమిత్త సేవాధారి తయారవ్వాలి. వారిని మైక్ అనండి లేక ఇంకేమైనా అనండి, కానీ ధ్వనిని వ్యాపింపజేసేందుకు ఎవరో ఒకరిని నిమిత్తంగా చేయండి. బాబ్దాదా తక్కువలో తక్కువ అని చెప్పారు. కానీ పెద్ద పెద్ద దేశాలలో కూడా ఇలా నిమిత్తంగా అయ్యేవారు ఉంటే కేవలం జోన్ వారే కాక పెద్ద దేశాల వారు కూడా ఇలాంటి మైకులను తయారు చేసి ప్రోగ్రాం చేయండి. విదేశీ పిల్లలు ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ముందు బాబ్దాదా ఎదురుగా తీసుకొచ్చారు. కనుక బాబ్దాదా విదేశీ పిల్లలకు మనసులోనే శుభాకాంక్షలను ఇచ్చారు. ఇప్పుడు నోటి నుండి కూడా ఇస్తున్నారు.
భారతదేశంలో అయితే ఇంకా సహజమని బాబ్దాదాకు తెలుసు. కానీ ఇప్పుడు కొంత క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. సహయోగులు చాలామంది ఉన్నారు, కానీ సంఘటనలో వారిని ఇంకా సమీపంగా తీసుకురండి. బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రతి స్థానంలో లేక మధువనంలో నలువైపులా జ్వాలాస్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు భట్టీలు పెట్టండి. సంఘటనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుని జ్వాలాస్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమవుతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పడుతుందో, శ్రమ అనిపిస్తుందో, ఆందోళన చెందుతారో ఇవన్నీ ఉన్నతమైన జ్వాలాముఖి స్థితి ముందు ఒక బొమ్మలాట వలె అనుభవం అవుతాయి. స్వతహాగా సహజంగా సురక్షితంగా అయిపోతారు. బాబ్దాదా చెప్పారు కదా, ఎప్పుడైతే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు చిన్న చిన్న విషయాల కోసం శ్రమ చేస్తారో అప్పుడు అన్నిటికంటే ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపంపై ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి, సోమరులుగా అవ్వకండి. కానీ శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. శ్రమ అయితే చేయరాదు కదా, విశ్రాంతిగా నిద్రపోదామని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తం చేయండి, సోమరితనంతో కాదు. ఏం చెయ్యాలో అర్థమైందా? ఇప్పుడు బాబ్దాదా అయితే రావలసిందే. ఇక ముందు ఏమవుతుంది? బాబ్దాదా వస్తారా రారా అని అడుగుతారు. బాబ్దాదా అయితే రానని అనరు, హాజీ హాజీ అని అంటారు. పిల్లలు హజూర్ అని అంటూనే తండ్రి హాజరుగా ఉన్నానని అంటారు. కనుక ఏం చెయ్యాలో ఏం చెయ్యరాదో అర్థమైందా? శ్రమను ప్రేమతో తొలగించుకోండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. ప్రేమతో ముక్తి అవ్వాలి, సోమరితనంతో నిర్లక్ష్యంతో కాదు. నిర్లక్ష్యంతో సోమరితనంతో కాదు అనేది పక్కాగా గుర్తుంచుకోండి. మంచిది. అన్ని సంకల్పాలు పూర్తయ్యాయా, ఏమైనా మిగిలిందా అని జానకి దాదీని అడుగుతున్నారు. దాదీ అయితే నవ్వుతున్నారు. ఆట పూర్తయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట అయ్యింది. ఆట బాగుంది కదా. డ్రిల్లు సెకండులో బిందు స్వరూపంగా అయ్యి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని మాటి మాటికి చేయండి. స్టాప్ అని అంటూనే సెకండులో వ్యర్థ దేహభావము నుండి అతీతంగా అయ్యి మనసు బుద్ధి ఏకాగ్రం అవ్వాలి. ఇలాంటి కంట్రోలింగ్ పవర్ను రోజు పూర్తి రోజంతటిలో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇస్తే 2 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వరాదు. కనుక మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. సెకండులో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో అవుతుందా, ఎక్కువ నిమిషాలలో అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అందరూ 3 నెలల చార్టును ఇంకా పక్కాగా చేసుకోవాలి. సర్టిఫికేట్ను తీసుకోవాలి. మొదట స్వయానికి స్వయం సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. తర్వాత బాబ్దాదా ఇస్తారు. మంచిది. నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలకు
పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మలకు, సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తంగా ఉంటూ ప్రేమలో ఇమిడి ఉండే పిల్లలకు, జ్వాలా స్వరూప విశేష ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాధారి భవ. వివరణ: సంకల్పాలు కూడా సృష్టిని తయారు చేస్తాయని అంటారు. బలహీన మరియు వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. ఎలాగైతే సైన్స్ వారు ఒక శస్త్రంతో మరొక శస్త్రాన్ని సమాప్తం చేస్తారో, ఒక విమానంతో మరొక విమానాన్ని కూల్చేస్తారో, అలా మీ శుద్ధ సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇలాంటి సేవను చేయండి. స్లోగన్: విఘ్నాల రూపీ సూక్ష్మమైన బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవము. బ్రహ్మావస్థలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితమై స్వయాన్ని ఇష్టదేవీ దేవతగా భావించి మీ భక్తుల మనోకామనలను పూర్తి చేయండి. దృష్టితో తృప్తిపరచే దర్శనీయ మూర్తులుగా అయ్యి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నం చేసే సేవను చేయండి. ఓం శాంతి.